దండలక్ష్మి గురిలో సార్ నది ఇక్కడ ఊరే కదమ్మా. నది ఇక్కడే నువ్వు వేరే ఊర్లో ఉన్నావమ్మా, ఈ ఊరు ఎక్కడ ఉంది? మీ ఊరు విషయం చెప్తున్నా. వాళ్ళ ఊరు విషయం చెప్తున్నదే సార్. దండలక్ష్మి గురిలో ఉన్నాను సార్. నది ఇదే ఊరే. ఈ సంఘాలు కూడా తీసుకోండి, ఎట్లా చేయాలి నేను చెప్తారా, ప్లాన్ చేద్దాం. ఓకే అమ్మా, నేను చూసుకుంటాను. ఈ 2 చేస్తాం, ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా. అదే మరి ఆటో ఇప్పిద్దాం, చేద్దాం. రండి, అతను సెటిల్ అవుతాడు లైఫ్ లో. ఇక్కడ ఏం చేయాలో చూద్దాం. రండి రండి. ఇట్రా, ఇప్పటికి వచ్చి మీరు వచ్చావు కదా. మీరు రండి, మీరు వచ్చారు. మీరు రండి రండి, మీ మెంబర్స్ రండి, మీ ఇంట్లో రండి. నువ్వు ఇట్రా, మీ ఇద్దరు మగపిల్లలు పక్కన. నువ్వు పక్కన ఇట్రా, ఇట్రా, నువ్వు ఇట్రా, నువ్వు ఇట్రా. రామ్మా, ఇట్రా, డబ్బులు కానీ ఇచ్చేసి ఇడ్రీ. ఇట్రామ్మా. కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా. ఏమన్నా పైసలు కట్ చేయడం గానీ, వాళ్ళు ఏమైనా కొత్త తీసుకోవడం కానీ ఉన్నాయా? ఏమి లేవు కదా, ఎవరు తీసుకోరు కదా. అడిగినా ఇవ్వద్దండి. మంచిదమ్మా. వేసుకో వేసుకో తీసుకో. చేద్దాం చేద్దాం. మీటింగ్ కార్యక్రమం తీయలేదా? తీసారు కదా. ఎడ్రా ఎడ్రా, అటు అటు అటు. నమస్కారం. క్లస్టర్ 4 పెద్దారెడ్డి సార్. డోంట్ పుష్. ఓకే అమ్మా, నేను చూస్తాను. ఓకే అమ్మా. నమస్కారం అమ్మా. నువ్వేం చేస్తావమ్మా? ఇంటర్ సెకండ్ ఇయర్ చేసేసేమో ఇంకా కంటిన్యూ. స్కూల్ పోతున్నావు, కాలేజీ పోతున్నావు? సెకండ్ అయింది. సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఏ సబ్జెక్టు? బైపీసీ. నెక్స్ట్ ఏం చేయాలని? ఫిజియోథెరపీ కోర్స్. ఫిజియోథెరపీ పెట్టావు? అప్లికేషన్ పెట్టినాం సార్. తిరుపతి వచ్చిందా? సీట్ వచ్చిందా? పేమెంట్ చేస్తావా? ఇద్దరు ఆడబిడ్డలా? రామ్మా, ఇట్రండి ఇద్దరు. బాగా చదువుకోమ్మా. ఓకే అమ్మా. నువ్వేం చదువుతావమ్మా? 8th స్టాండర్డ్. ఇట్రా. ఓకే అమ్మా, గుడ్ లక్. థ్యాంక్ యూ. సార్ ఆశ్వరం మండలం సార్ మారుమూరు గ్రామం మరి ఎవరికోటి చేస్తాను.
ఇలా సాంబశివరెడ్డి గారు బాగున్నారా? ఎల్లైపు నుంచి చూసి రా. నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? రా. నమస్కారం బా. రండి. ఇవన్నీ ఫార్మాలిటీస్ వద్దులేండి. మీరు రండి. రా. నువ్వురా. నువ్వు కూర్చోండి. సంసరండి. వాళ్ళు ఉంటారులేమో. కూర్చోండి. మీరు కూర్చోండి. కూర్చోండి. కూర్చోంటే కూర్చోమ్మా. లేమా కూర్చో. నువ్వు కూర్చో. పెద్దలు కూర్చో. కూర్చోండి. వాళ్ళు ఉంటారు. పిల్లలు ఉంటారు. నువ్వేంటమ్మా? నువ్వు అబ్బాయి కూర్చో. ఇద్దరు పిల్లలా? ఇద్దరు కొడుకులు సార్. మీ ఇద్దరున్నా? ఇట్రామ్మా. ఇట్రా. ఈ పక్కన అట్రా. నువ్వు కాశీనాథ్ నారాయణ స్కూల్లో పనిచేస్తావా? ఎక్కడ? గుంతకల్లో పనిచేస్తావా? ఏం అడ్మిన్ గా పనిచేస్తావా? శేఖర్ నువ్వే ఎక్కడ పనిచేస్తావు? గ్రామీణ బ్యాంక్ లో పనిచేస్తావు. కూతురు వచ్చి లేదు, అక్కడ ఉంది, గుంతకల్లో ఉంది. మీ మిస్సెస్ భార్య వచ్చారమ్మా. భార్య. నువ్వు పోయిన సంవత్సరం వ్యవసాయం చేసావా? వ్యవసాయం చేసిన. ఏంటి, ఎంత సంపాదిస్తున్నావు వ్యవసాయంలో? ఏం లేదు సార్, అంతే పెట్టుబడికి చాలుకొస్తుంది. మందు ముట్లు పెరిమే, కూలీలు లేబర్స్ కూడా పెరిమే 200, 300 అడుగుతారు ఒక మనిషికి. పెట్టుబడికి చాలుకొస్తుంది. ఇప్పుడు నీకు పింఛన్ ఇచ్చాం. ఇచ్చినారు 2018 నుండి. నువ్వు మళ్ళా సీఎం అయిన తర్వాత మళ్ళా 4000 ఇచ్చినారు. ఇప్పుడు 4000 చేశాం. నా భార్యకి